పౌలు గారు, దైవజనుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుదామా? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలననియు ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తాన్ని నేను నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా నేను ఎంచుచూ ఉన్నాను అని పౌలు గారు పత్రిక రాస్తున్నారు. ఏ విధము చేతనైనను మృతులో నుండి నాకు పునరుద్ధానము కలగాలి. పౌలు గారి యొక్క ఆశ, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. నేను మరణించి నా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మర్త్యమైన ఈ దేహము అమర్త్యతను ధరించుకోవాలి. ఏ విధము చేతనైనా నాకు పునరుద్ధానం కలగాలి. మృతుల్లో నుండి నేను పునరుద్ధానుడై లేచి జీవ పునరుద్ధానానికి లేచి జీవములో నేను ప్రవేశించాలి. ఎలాగైనా నాకు ఈ పునరుద్ధానపు అనుభవం కలగాలి అని ఆశపడుతున్నాడు పౌలు గారు. దేవుని ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తము నా కలిగిన సమస్తాన్ని నేను నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఈ అంత్యదినాలు ఇది. ఈ అంత్యదినాలు అనేకులు భౌతికమైన వాటి కోసం, భూ సంబంధమైన వాటి కోసం ప్రభుని సమీపిస్తూ ఉన్నారు. చాలామంది ఈరోజు క్రైస్తవ్యంలోనికి వస్తున్నారంటే, క్రైస్తవ సమాజంలోనికి వచ్చి చేర్చబడుతున్నారంటే, క్రీస్తు పాదాల దగ్గరికి వస్తుంటే ఎన్నో అద్భుతాలు చూసి, మహత్కార్యాలు చూసి, సూచక్రియలు చూసి నా జీవితంలో ఒక అద్భుతం చేయకుండా పోతాడా దేవుడు? నా కుటుంబం ఆశీర్వదించబడకపోతుందా? ఎలాగైనా నేను దేవుని ఆశీర్వాదం పొందాలని సంఘంలో ప్రవేశించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ పౌలు గారి చరిత్ర మనం చూస్తే ఆయన జ్ఞానవంతుడు అండ్ బలవంతుడు, తెలివిగలవాడు, సకల విద్యను అభ్యసించినవాడు, గమనీయులు పాదాల దగ్గర విద్యను అభ్యసించినవాడు, ప్రియులరా గొప్పవాళ్ళ దగ్గర, ప్రధానుల దగ్గర పేరు ప్రఖ్యాతులు సంపాదించినవాడు, పరిసయ్యుడు. ఎన్నో శ్రేష్టమైన క్వాలిటీస్ అన్నీ తన జీవితంలో ఉన్నప్పటికీ వాటన్నిటినీ నష్టపరుచుకున్నాడు. క్రైస్తవ మార్గంలో క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు, ఆయన అనుసరిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు. తన జీవితంలో తాను ఏదైతే గొప్పగా భావించాడో వాటన్నిటిని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచాడు. ఎందుకంటే ఏ విధము చేత నేను పునరుద్ధానపు అనుభవంలోనికి రావాలని, మృతుల నుండి నేను పునరుద్ధానమును పొందాలని, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని నేను తెలుసుకోవాలని సమస్తాన్ని నష్టపరుచుకున్నట్లు లేఖనాల్లో వ్రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రశస్త రాత్రి మనమందరూ కూడా ఆయన పునరుద్ధానపు శక్తిని తెలుసుకోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఆ పునరుద్ధానాన్ని గురించి మనకు తెలియకపోతే, చాలామందికి యేసు ప్రభు తెలుసు, కానీ ఎంతమందికి పునరుద్ధానుడైన క్రీస్తు తెలుసు? యేసు ప్రభు రక్షకుడు, పాపులను ప్రేమిస్తాడు, ఆయన కనికరమ గల దేవుడు, ఆయన దయావాత్సల్యత గల దేవుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచాడు. ఇంతవరకు తెలుసు చాలామందికి. ఆయన నీళ్ల మీద నడిచి వచ్చాడు, నీళ్లని ద్రాక్షారసంగా మార్చాడు. ఇది మనకు తెలుసు. ఆయన పునరుద్ధానుడు, ఆయన పునరుద్ధానపు బలం, ఆయన మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. చాలామంది చూడండి, రాజకీయ నాయకులు వీళ్ళు మన సభలో పాల్గొన్నప్పుడు చాలామంది ఇదే చెప్తూ ఉంటారు, యేసు ప్రభు గొప్ప దేవుడు అండి, ఆయన ఎంతో ప్రేమ గలవాడండి, క్రైస్తవ సమాజమా మీరు కూడా అందరినీ ప్రేమించండి, ప్రైజ్ ది లార్డ్, ఆయన ఎంతో క్షమాగుణం కలిగిన వాడండి, క్రైస్తవం అంటే మాకు ఇష్టమండి అని చాలామంది చెప్తుంటారు. చాలామందికి అంతవరకు తెలుసు. ఆయన అద్భుతాలు చేసేవాడని తెలుసు, ఆయన ప్రేమించే దేవుడని తెలుసు, అంతవరకు తెలుసు. కానీ ఆయన పునరుద్ధానుడైన దేవుడు, ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడని ఎంతమంది తెలుసుకున్నారు? లోకస్తుల సంగతి పక్కన పెట్టండి. దేవుని నమ్మి ఆయన సన్నిధిలో జీవిస్తున్న నీవు ఆయన పునరుద్ధానపు శక్తిని తెలుసుకోవాలని ఆశపడుతున్నావా? ఆయన పునరుద్ధానపు బలమును తెలుసుకోవాలని ఆశపడుతున్నావా? ఏ విధము చేతనైనా నాకు
మృతుల నుండి పునరుద్ధానం కలగవలనని కోరుకుంటున్నావా? మరి కోరుకోగలిగితే మరి సమస్తాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? ఆది అపోస్తుల రోజులు కొంతమంది చర స్థిర ఆస్తుల్ని అమ్మి పరిశుద్ధుల పాదాల దగ్గర పెట్టి ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా సంతోషంగా స్వీకరించారు, అంగీకరించారు. ఎందుకంటే ఏ విధము చేతనైనను మృతుల నుండి మాకు పునరుద్ధానం కలగాలి, లోకమును దాని ఆశలన్నీ కూడా గతించిపోతాయి, ఈ లోకం మాకు అక్కరలేదు, యేసు లేని ఈ లోకం మాకు అక్కరలేదు, ఆయనే నా ప్రపంచం, ఆయనే నా ప్రేమ ప్రపంచం, ఆ ప్రపంచంలో నేను ప్రవేశించాలి, నేను పునరుద్ధానపు శక్తి చేత లేవాలి, ఈ మట్టి దేహం మహిమను ధరించుకోవాలి అని ఆనాడు క్రైస్తవులు సమస్తాన్ని విడిచిపెట్టి ఓ సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ, వాళ్ళ ఆస్తిపరులు అయినప్పటికీ, డబ్బున్న వాళ్ళు అయినప్పటికీ వాటన్నిటిని పరిశుద్ధుల పాదాల దగ్గర పెట్టేసి ఓ సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ సంతోషంగా ఉత్సాహంగా సాగిపోయారు. కారణం ఏంటంటే ఓ రోజు పునరుద్ధానపు శక్తి చేత లేస్తామనే నమ్మకం. ఆమెను చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆ నమ్మకం వృధా కాదండి. ఆ పరిశుద్ధుల కోసం మహామహిమతో ప్రభు త్వరగా రాబోతున్నాడు. చెప్పండి కూడా మంది గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. నేను ఒక 2-3 విషయాలు మీతో ఈరోజు పంచుకుంటాను. ఆయన పునరుద్ధానపు అనుభవం మనకు తెలియకపోతే, పునరుద్ధానుడైన యేసును గురించిన జ్ఞానం మనకు లేకపోతే మన స్థితిగతులు ఎలా ఉంటుంది, మన జీవన విధానాలు ఎలా ఉంటుంది. ఈరోజు ఈస్టర్ పండుగ మనమందరూ ఎంతో సంతోషించి, ఉత్సహించి, ఆనందించి, గంతులు వేసి దేవుని నామాన్ని స్తుతించి, పాడి, కొనియాడి మహిమపరుస్తున్నాం. కానీ వాస్తవంగా యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచిన దినమున శిష్యుల యొక్క ఆ స్థితి ఎలా ఉంది, ఆయన వెంబడించిన వాళ్ళ యొక్క వాళ్ళ హృదయ స్థితి ఎలా ఉంది, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది ఆ రోజు అని మనం తేరి చూస్తే మనకు చాలా వేదన అనిపిస్తుంది. ఏంటి వాళ్ళ పరిస్థితి? చదువుదాం. ఒక 2-3 మాటలు మీకు చెప్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వాక్యం. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వాక్యం. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని నీ వెదుకుచున్నావు అని అడుగగా ఆమె ఆయన తోటమాలి అని అనుకుని, అయ్యా నీవు ఆయన మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచావో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోతానని చెప్తాను. సాక్షాత్తు పునరుద్ధానుడైన ప్రభు తన ఎదుట నిలబడి ఉంటే, ఆయన సమీపంగా ఉంటే, ఆ సమీపమై ఉన్న దేవుని గ్రహించలేని స్థితిలో ఉంది. తలల పైకెత్తి వినండి. ఈమెకి యేసు ప్రభు బాగా తెలుసు, అద్భుతాలు చేసిన యేసు తెలుసు, పాపాలు క్షమించిన యేసు తెలుసు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచిన యేసు తెలుసు, మృతుల్ని సజీవులుగా లేపిన యేసు తెలుసు ఈమెకి. కానీ పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభుల వారు ఆ సమాధి తోటలో, ఆ సమాధిలో, ఆ సమాధి సమీపాన బోరు బోరని ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నీవు ఎవరిని వెతుకుతున్నావు అని ప్రభు అడుగుతుంటే ఆమె కన్నీరుమయమైపోయి, అయ్యా తోటమాలి నా ప్రభు దేహాన్ని ఎక్కడ పెట్టారయ్యా బాబు, నా ప్రభు దేహాన్ని ఎక్కడ దాచిపెట్టారు, దయచేసి నాకు చెప్పండి, నేను ఆ దేహాన్ని మోసుకొని వెళతానని మాట్లాడుతుందండి. ప్రియులారా, ఆయన సమీపంగా ఉన్నప్పటికీ కూడా ఆయన గుర్తించలేని స్థితిలో ఉంది. విశ్వాసయాత్రలో సాగిపోతున్న దేవుని ప్రియులారా, మరి ఈ రాత్రి ఆయన నీకు సమీపంగా ఉన్నాడనే సంగతి నీకు తెలుసా? యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో కూడా ఉంటానని ప్రభు చెప్పాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చాలామందికి ఆయన సమీపంగా ఉన్నాడనే సంగతి తెలియదు. పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభుల వారు నీతో ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థించినప్పుడల్లా మన మధ్యలో ఉన్నాడు ఆయన. మనం వెళుతున్న మార్గాలు మన ముందర ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆయన నీ పక్షాన ఉన్నాడు. నీవు గుర్తించగలిగిన స్థితిలో ఉన్నావా? ఈరోజు క్రైస్తవ సమాజానికి కన్నిటికీ కారణం ఏంటి? ఇది అనవసరమైన ఏడుపు కాదండి. ఆయన దగ్గరగా ఉన్నప్పుడు నీవు ఏడవలసిన అవసరం ఏమని చెప్పండి. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు కానీ ఏడుస్తూ ఉంది, ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. కారణమే లేని ఏడుపు, అనవసరమైన ఏడుపు. ఏడుస్తే దానికి ఒక అర్థం ఉండాలి. మన కన్నీళ్లు విడిస్తే దానికి ఒక అర్థం ఉండాలి. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి, నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, ప్రియులారా,
సమీపన ఉన్న యేసును గుర్తించలేని స్థితిలో ఆమె ఏడుస్తూ ఉందండి. యేసును బట్టే ఏడుస్తుంది, ఆయన సమీపాన ఉన్నప్పటికీ కూడా ఏడుస్తుంది. ఈరోజు చాలామంది ప్రభు వారి పక్షాన ఉన్నప్పటికీ కూడా గ్రహించలేని మందమతులుగా సాగిపోతూ ఇంకా కన్నీటి మధ్యలోనే కాపురం చేస్తూ ఉన్నారు. ఓ టీచర్ గారు ఉన్నారండి, ఓ టీచర్ ఉంది. ఆమె ఒక పల్లెటూరులో టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. భక్తిపరురాలైన సహోదరి ఆమె వివాహం అయిందండి. భర్తకు ఆమెకు మధ్యలో ఏదో చిన్న సమస్యలు ఉన్నట్టున్నాయి. అందుకే భర్త ఒకరోజు, ఇక నీతో కలిసి నేను జీవించడానికి ఇష్టపడలేదు, ఆ విడాకులు కాగితాలు ఇస్తున్నాను, దీని మీద నువ్వు సంతకాలు పెట్టేసే అని చెప్పి విడాకులు తీసుకోవడానికి ఆ కాగితాలు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడండి. ప్రియులారా, ఆ రోజు ఆమె స్కూల్కి బయలుదేరి వెళుతుంది. మనసులో చాలా బాధగా ఉంది ఆమెకి, చాలా బాధగా. ఎందుకంటే భర్తకు దూరంగా ఉండడం ఆమెకి ఇష్టం లేదు, భర్తకు దూరం అయిపోవడం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదండి. ఎంత చెప్పినా భర్త వినిపించుకునే పరిస్థితి లేడు. విడాకులు కావాలని గొడవ చేస్తున్నాడు. అప్పుడు మండు టెండలో ఆమె స్కూల్కి వెళుతూ ఉందండి. బయలుదేరి వెళుతుంటే దారిలో ఆమెకి చాలా దుఃఖమేసి ఆకాశం వైపు చూసి, ప్రభువా, నేను ఇంత భక్తిగా జీవించానే, ఇంత యథార్థంగా బ్రతికానే, నన్ను ఎందుకయ్యా ఇలా అనాథగా విడిచిపెట్టేశావు? దేవా, నీవు నాకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు సంభవిస్తుంది ప్రభువా అని ఇంకొక మాట కూడా అనిందంట. తండ్రి, పరలోకమందున తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారేమో నీ ప్రక్కనే ఉండాలా, ఆయనేమో నీ ప్రక్కనే ఉన్నాడు, నీ కుమారుడేమో నీ ప్రక్కన ఉండాలి, కానీ నా భర్త ఏమో నాకు దూరం అయిపోవాలా? ఇది నీకు న్యాయమైన ప్రభువా అని ఆకాశం చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ప్రియులరా, సడన్గా ఒక చల్లని మేఘం వచ్చి ఆమెను అలా ఆవరించిందండి. చప్పట్లు కూడా అందరు గట్టిగా హల్లెలూయా. అలా క్లైమేట్ అంతా మారిపోయింది. చల్లటి మేఘం వచ్చి ఆమె తల మీద నిలబడిందండి. ఆమె ఆత్మ చెప్తుంది, ఏ పిచ్చిదానా, పిచ్చి మాటలని మాట్లాడుతున్నావా? ఆయన క్షణమైన నిన్ను విడిచిపెట్టలేదు. ప్రభు నీకు సదాకాలం తోడే ఉన్నాడు. చప్పట్లు కూడా అందరు గట్టిగా. వెంటనే సారీ ప్రభువా, నీవు నా ప్రక్కన ఉండడం నేను గమనించుకోలేదు, విన్నావా ప్రభువా నీవు అని స్కూల్కి వెళ్ళిందంటండి. తిరిగి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ భర్త వచ్చి కూర్చొని ఉన్నాడంట. సంతకాల కోసం వచ్చాడేమో అని ఆమె కూర్చో, పావు గంట ఫ్రెష్ అయిపోయి వచ్చి, సంతకానికి ఫ్రెష్ ఎందుకంటే ఫ్రెష్ అయిపోయి వచ్చి సంతకం పెడతానులే అని వెళ్ళబోతుంటే వెంటనే తన చేతులు పట్టుకుని, అమ్మాయి నన్ను క్షమించమ్మాయి, ఏదో ఆవేశంలో అలా అనేసాను, కానీ ఎందుకు నాకు నిన్నటి రోజు నుండి మనసు నెమ్మదిగా లేదు, కలవరంగా ఉంది, నేను విడిచిపెట్టాలనే ఆలోచన నాకు ఇంకా లేదు, మనం కలిసి జీవిద్దాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రభు క్షణమైన మనల్ని విడవని, నీవే గ్రహించలేని స్థితిలో ఉన్నావు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములో ఉన్నవారి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. అది నువ్వు గ్రహించాలి. ప్రతి స్థలమందు ఆయన నామమును జ్ఞాపకార్థంగా ఉంచు. ప్రతి స్థలములోనికి ప్రభు దిగి వస్తాడు. ఆయన మన పక్షాన నిలబడే దేవుడు, మన పక్షాన న్యాయం తీర్చే దేవుడు, మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడు, మన పక్షాన తండ్రి కుడి వైపున కూర్చొని విజ్ఞాపన చేసే దేవుడు ఆయన మనతోనే ఉన్నాడండి. దాన్ని మనం గ్రహించాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. గ్రహించలేనప్పుడు, మనం తెలుసుకోలేనప్పుడు ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాము. ప్రియుడు ఆయన ప్రక్కన ఉన్నాడు, కానీ ఆయన మన ప్రక్కనే ఉన్నాడు కానండి, మనం ఎక్కడో వెతుకుతున్నాం. ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఆయన ఒంట్లోనే ఉన్నాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ప్రభు నువ్వు ఎక్కడో వెతకవలసిన అవసరం లేదండి, నీ గుండె గుడిలో ఆయన కొలువై ఉన్నాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. అక్కడక్కడ ఎందుకు వెతుకుతారు? ఒకసారి నీ గుండెలోనికి తొంగి చూసావా? మౌనంగా కూర్చొని ఒక్కసారి నీ మనసులోనికి వెళ్ళి చూడు, అక్కడ ప్రభు ఉన్నాడు. నీ ప్రయత్నాలన్నీ గమనించు. ఆ ప్రభు ప్రసన్నతను, దేవుని సన్నిధి నువ్వు గుర్తిస్తుంటావు, గమనిస్తూ ఉంటావు. ఈరోజు ఆయన నీ ప్రక్కన ఉన్నా కూడా ఆదమర్చి ఒకవేళ సాగిపోతున్నావేమో. ప్రేమైన వాళ్ళారా, ఆ రోజు మగ్దలిన మరియ కన్నీటి కాన్వెంట్ ఎదుట నిలబడి ఉన్నాడు ప్రభు. తన ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఎదురుగా నిలబడిన దేవుణ్ణి గుర్తించలేని స్థితిలో ఉంది, గమనించలేని స్థితిలో ఉంది. మరి ఈ రాత్రి నీ పక్షాన ప్రభు నిలబడి ఉన్నాడు. గుర్తిస్తున్నావా? గమనిస్తున్నావా? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆమె ఎందుకు ఏడుస్తుంటే, సమాధి ఎలా ఉందండి చెప్పాలి. సమాధి ఎలా ఉంది? సమాధిలాగే ఉందంటారా?
సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. సమాధి ఖాళీ అవ్వడం మంచిదా కాదంటావా? సమాధి ఖాళీ అవ్వడమే కదా దేవుని చిత్తం. సమాధిలో ఆయన లేడు, పాతాళాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు. ఇది మంచి విషయమే కదా, ఇది మంచి విషయమే కదా. అరే ప్రభు మనకు చెప్పాడు కదా వాస్తవం ఎలా ఆలోచించాలంటే నిజమే కదా, ప్రభు చెప్పాడు కదా మనకు. మా వింటున్నావా మగ్దలినా? వింటున్నావు మరి అంటే వింటున్నానులేయ్యా అంటుంది. వింటున్నావా? తింటున్నావు అంటే తింటూ వింటున్నానులేయ్యా అంటుంది. ఆయన చెప్తున్నప్పుడు నన్ను అప్పచెప్తారు, అధికారులకు అప్పచెప్తారు, వాళ్ళు నన్ను సిలువకు అప్పచెప్తారు, నేను మరణిస్తాను, నేను సిలువ వేయబడతాను, ఆ తర్వాత నన్ను సమాధి చేస్తారు, నేను తిరిగి లేస్తాను. ఎన్ని పర్యాయాలు ప్రభు చెప్పాడు, నేను తిరిగి లేస్తాను, నేను తిరిగి లేస్తాను. మీరు హృదయమందు మీరు కలవరపడవద్దు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను వెళుతున్నానంటే మీకు స్థలమును సిద్ధపరచడానికి కోసం వెళుతున్నాను, స్థలం సిద్ధపరిచిన తర్వాత తిరిగి నేను వస్తాను. ఇవన్నీ చెప్పాడు కదా ప్రభు వాళ్ళకి. గ్రహించలేని మనస్సు ఖాళీ సమాధి కనబడేసరికి ఆమె మహిమపరచాలి దేవుణ్ణి. ప్రభువా లేచావా, ప్రభువా మరణాన్ని గెలిచి లేచావా తండ్రి అని సంతోషించి ఆనందించవలసిన వ్యక్తి వెళ్ళి ఆనందించకపోగా ఆ ఖాళీ సమాధిని చూసి ఆమె ఏడుస్తూ ఉంది. ఎవరో యేసయ్య దేహాన్ని తీసుకెళ్ళిపోయారు, ఎవరో పట్టుకెళ్ళిపోయారు ఆయన దేహాన్ని బాధపడతారు. కొన్నిసార్లు మీరు చూడండి, కొన్ని కార్యాలు మన కంటికి కీడులా కనిపించవచ్చు, కీడు చాటున దేవుడు మేలు దాచి ఉంచాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సమాధి ఖాళీ అయిందంటే దాని అర్థం ఏంటంటే ఆయన పునరుద్ధానుడై లేచాడు. కానీ మన చూపుకి మన దృష్టికి కొన్నిసార్లు కొంతమంది ఉండరండి, మంచిని కూడా చెడుగా అర్థం చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక సహోదరుడు తెలుసు, తనకు వివాహం ఏదో సెట్ అయిందండి, ఆ పెళ్ళి బాగా జరుగుతుందని అనుకున్నాడు. పెద్ద సమస్యలు వచ్చేసినాయి ఆ పెళ్ళిలో చాలా ప్రాబ్లం వచ్చేసింది. విసిగిపోయాడు, అలసిపోయాడు, చేసిన భక్తి అంతా వృధా అయిపోయిందా. ఏంటంటే పెళ్ళి కాలేదు, ఇంకా పెళ్ళి ఫిక్స్ అయిందండి. ఆ లోపల ఏదో కొన్ని సమస్యలు తెలిసిందండి. ఆ సమస్య నుండి బయటికి రావాలని ఆలోచించాడు. అది ఇంకా 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 సమస్యగా మారిపోయి మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా అల్లాడిపోయాడు ఆ సహోదరుడు. అయ్యో ఎందుకు ఇలా జరిగింది, నేను భక్తి చేస్తున్నాను కదా, ప్రభు నా జీవితంలో ఎందుకు దీన్ని అనుమతించాడు, ఇలా ఎందుకు సంభవించింది, ఇలా జరుగుంటే బాగుంటుంది, అలా జరుగుంటే బాగుంటుంది. మనం అనుకుంటాం చాలా, ఇలా జరుగుంటే బాగుంటుంది, అలా మనం ఎన్నెన్నో అనుకోవచ్చు, కానీ దేవుని నిర్ణయమే నెరవేర్చబడుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆ తర్వాత ఆ సంబంధం చెడిపోవడం, ఆ తర్వాత గొడవలు అయిపోవడం, గందరగోళం అయిపోవడం, కొన్నాళ్ళు నెమ్మది లేకుండా పోయిందండి. ఆ తర్వాత ప్రియులరా ఆ తెర తొలగిపోయింది, ఆ సమస్య తొలగిపోయింది. ఆ తర్వాత దేవుడు ఒక గుణవతి అయిన భార్యను దేవుడు ఆ బ్రదర్కి దయచేశాడు, మంచి పిల్లల్ని దయచేశాడు. ఈరోజు అద్భుతంగా ఆశీర్వాదకరంగా కుటుంబం కొనసాగించబడుతుంది. చెప్పలు కూడా మొదలు గట్టిగా నేను ఇప్పుడు అనుకుంటూ ఉంటాను, ఆ రోజు కానీ ఏంటండి ఆ గయ్యాళి, మన అనొచ్చు అనకూడదు కానీ, ఆ గయ్యాళి దాన్ని చేసుకొని ఉంటే పాపం మా వాడు ఏ గొయ్యిలో పడి ఉండేవాడు. ఏంటంటే గయ్యాళి అమ్మాయి నోరా లేకపోతే అది మున్సిపాలిటీ లారీ అర్థం కాదండి. దగ్గరికి వెళ్తేనే ఏంటండి అది నోరా లేకపోతే మున్సిపాలిటీ లారీ అర్థం కాదనమాట. అంత కంపు. మున్సిపాలిటీ లారీ అని కూడా అనకూడదు, అమ్మాయిని సెప్టిక్ ట్యాంక్ అనొచ్చు. అస్సలు మాట్లాడలేం. ప్రతి మనిషికి సమాధానం చెప్తుంది. ఎట్లా పడ్డాడ్రా బాబు, ఎట్లా వీళ్ళతో సంబంధం కలుపుకున్నారని మనం వేదన పడిన సందర్భాలు. అది తొలగిపోయినప్పుడు కొంత బాధగా ఉండొచ్చు, వేదనగా ఉండొచ్చు, కానీ ఆ కీడు చాటును దేవుడు ఒక అద్భుతమైన మేలు దాచిపెట్టాడు. చెప్పట్లు కూడా అందరు గట్టిగా. సో లైఫ్లో నీకు ఏదైనా, నేను అంటానండి, ప్రతిరోజు మనకు మంచి రోజే. ఆమె చెప్పండి అందరు గట్టిగా. పక్కన చూసి చెప్పండి, ప్రతిరోజు మనకు మంచి రోజే అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నాతో కొంతమంది అన్న ఒక మంచి రోజు చూసి చెప్పండి అన్న, పాపకు పెళ్లి చేద్దాం అంటుంటారు. ప్రతిరోజు మనకు మంచి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మరి సడన్గా మంచి రోజు అనుకున్న రోజు నీకు ఒక కీడేదో జరిగింది, దాన్ని ఏమంటాం మనం? మంచి రోజు అని అనుకున్నాము, ఆ మంచి రోజు ఏదో కీడు జరిగింది, మనకు ఏదో నష్టం జరిగింది, మనం ఎవరికో డబ్బు ఇచ్చాము, వాళ్ళు ఎగ్గొట్టేశారు, ఏదో ఒకటి నష్టం జరిగింది. అయ్యా అబ్రహ్మయ్య నీవేమో ఈరోజు మంచి రోజు అన్నావు, మంచి రోజు అన్నప్పుడు మరి మాది మంచినీళ్ళలాగా డబ్బులు ఖర్చు అయిపోవడానికి కారణం ఏంటి అంటారేమో. నేను అంటాను, మంచి జరిగింది అనుకో ఆ రోజు, ఆ మంచి రోజు దేవుని
మహిమపరచు. ఆ రోజు ఏదైనా బ్యాడ్ థింగ్, ఏదైనా చెడు జరిగిందనుకో, ఆ రోజు నువ్వేమనుకోవాలి తెలుసా? ఈరోజు దేవుడు నాకు ఒక పాఠం నేర్పించాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. డబ్బు ఇచ్చేటప్పుడు ఎవరికి ఇవ్వాలో ఆలోచించుకుని ఇవ్వడానికి ఒక పాఠం నేర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అదే చెప్తాను. ఒక 10,000 రూపాయలు నువ్వు మోసపోయేవనుకో, సంతోషించు. 10,000తోనే ఈ సమస్య తీరిపోయింది. ఒకవేళ నేను నమ్మి 10 లక్షలు ఇచ్చుంటే, 10,000 ఇచ్చాం, వాళ్ళు మోసం చేశారు, అన్నా మోసం చేశారని ఏడుస్తుంటే నీవు సంతోషించు. ఎందుకంటే 10,000 రూపాయలతోనే ఈ సమస్య నీకు తొలగిపోయింది. నీ వారికి నమ్మి 10 లక్షలు ఇచ్చున్నావు అనుకో, 10 లక్షలు పోయి ఉంటే. కాబట్టి 10 లక్షలు పోకుండా ఒక 10,000 రూపాయలతోనే పోయిందంటే ఇది నువ్వు సంతోషించే విషయమే. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ప్రతిరోజు దేవుడు మనకు మంచి చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఖాళీ సమాధిని చూసిన మగ్దలిన మరి అయ్యో ఖాళీ అయిపోయిందే. ఎవరు ఖాళీ చేశారు? ఎవరు గాలి చేశారు? ఎవరు ఖాళీ చేశారు? ఎవరు దేహాన్ని ఎత్తుకెళ్ళారు? ఎవరు తీసుకెళ్లారు? అయ్యో ఖాళీగా ఉండకూడదే ఈ సమాధి. తలుపులు ఎవరు పగలగొట్టారు? రాయి ఎవరు దొర్లించారు? ఏం జరుగుతుంది ఇక్కడ అని మానవ మాత్రపు మనిషిగా, మానవపు ఆలోచన చేతనే ఆమె మాట్లాడుతుంది తప్ప అక్కడున్న మహిమను ఆమె గుర్తించలేని పరిస్థితులు ఉంది. కాబట్టి విశ్వాసయాత్రలు సాగిపోతున్న మన జీవితాలు, ఆ రోజు యోసేపు గోతిలో పడకపోయి ఉంటే సింహాసనం ఎక్కేవాడు కాదు. ఆ రోజు గోతిలో పడడం ఆయన ప్రణాళికలో ఒక భాగం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఆ యోసేపుకి వాళ్ళ నాన్న రంగురంగుల సొక్కాయి గుట్టిస్తూ ఉండేవాడు అనమాట. కలర్ఫుల్గా కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని లే అంటుండేవాడు. అక్కడ ఉండుంటే ఏంటంటే మామూలు డ్రెస్ కుట్టించవచ్చు కదండి, ఆయనకి మాత్రం కలర్ఫుల్. ఆయన అంటే ప్రేమ, అంతే వాళ్ళ నాన్నకి ప్రేమ. కలర్ఫుల్ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని ఏంటండి ఆ అంగిని తొడుక్కొని అలానే తిరుగుతుండేవాడు అనమాట. అన్నలకేమో మండుతూ ఉండేది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి. వదులుంటే వాళ్ళ నాన్న, నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఒక ఇంటికి వెళ్ళానండి. నేను వెళితే అక్కడ ఒక అందమైన ఆడపిల్ల బొమ్మ, ఒక చిన్న పిల్ల, అందమైన ఆడపిల్ల అంటే మరి యూత్ కాదండి, ఓ చంటి బిడ్డ, చిన్న బేబీ, ఓ చిన్న పాప, అందంగా ఉన్న ఒక ఆడపిల్ల. చక్కగా 2 పిలకలు వేశారు. ఏంటండి పిలకలు వేశారు. ఆ తర్వాత మంచి గౌన్ వేశారు. ముఖానికి బాగా ఒక రేంజ్లో పౌడర్ కొట్టారు. అర్థమైందండి. ఏమంటారు, దిష్టి చుక్క అంటారు కదండి, అది పెట్టారు. చేతులు గాజులు వేశారు. నోటికి అంటే బీభత్సంగా లిప్స్టిక్లు రాశారు. చూసేదానికి చాలా ముచ్చటగా ఉంది. చిన్న పిల్ల ఫోటో. ఆ ఫోటో చూసి నేను, బ్రదర్ ఎవరు బ్రదర్ ఈ పాప, నేను చూడలేదు, చిన్నపిల్ల ఎంతో అందంగా ఉంది, ఎవరిది ఫోటో అంటే ఆ బ్రదర్ అంటే నాదే అన్నయ్య అన్నాడు. నీదా? అది కాదు నా చిన్నపిల్ల ఫోటో నాదే అన్నయ్య అన్నాడు. అదేంటి బ్రదర్ అంటే, చిన్నప్పుడు మా అమ్మకి ఆడపిల్లలు అంటే ఇష్టం. మేము వరుసగా మగపిల్లలు పుట్టాం కాబట్టి మా అమ్మకి ఆడపిల్లలు అంటే ఇష్టం కాబట్టి ఆడపిల్ల పుట్టలేదని నన్నే ఆడపిల్ల వేషం వేసి లిప్స్టిక్లు రాసి మా అమ్మ అట్లా ఫోటో తీసి స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటో తీసి ఫ్రేమ్ కట్టి తీసుకొచ్చి మా అమ్మ పెట్టింది అన్నయ్య. అది నా చిన్నప్పుడు ఫోటో. నేను అది చూసినప్పుడు అనుకున్నాను, యోసేపు వాళ్ళ నాన్న దగ్గర ఉండుంటే ఏంటంటే, నాన్నరా నీకు లిప్స్టిక్ రాస్తాను, గౌన్ వేస్తాను రా, ఇంకేం చేసి ఉండేవాడు. ఓరే ఇక్కడ ఉంటే యోసేపు పట్ల సంకల్పం నెరవేరదని తీసుకొచ్చి దేవుడు గోతిలో పడేశాడు. మనం గోతినే చూస్తామేమో, కానీ దేవుడు ఆ గోతిల నుండి సింహాసనం తీసుకెళ్లే మార్గాన్ని చూస్తాడు. చెప్పలు కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలు సింహపు గుహలో పడవేయడమే మనం చూస్తాం, కానీ సింహపు గుహలో దేవుడిచ్చిన సంరక్షణ మన ప్రమాదాలే చూస్తామేమో, ఆ ప్రమాదాల వెనకాల దేవుడిచ్చే సంరక్షణ. సింహపు గుహలో దేవుడు దిగివచ్చి తన దూతను పంపించి సింహాల నోళ్లను కట్టి సురక్షితముగా ప్రభు కాపాడాడు. ఉదయకాలం రాజు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. దానియేలు, జీవము కలిగిన దేవుని సేవించుచున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించలేదా అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాబు నన్ను దేవుడు సురక్షితం కాపాడు. ఆయన దృష్టికి నేను నిర్దోషిని కనుక ఆయన తన దూతలను పంపించి ఈ సింహాలు నాకు ఏ హానిని తలపెట్టకుండా నన్ను సురక్షితం కాపాడాడు. మనం సింహపు గుహలో పడ్డాడే, దేవుడుంటే ఎందుకు కాపాడకూడదు, దేవుడుంటే ఎందుకు అనుమతి ఇచ్చాడు, దేవుడుంటే ఎందుకు ఈ జబ్బు, ప్రభు నమ్ముకుంటే ఎందుకు ఈ రోగం, ప్రభు నమ్ముకుంటే ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు, ప్రభు నమ్ముకుంటే ఎందుకు ఈ శ్రమ, దేవుడుంటే ఎందుకు ఈ ఆపద. మీరు ఆపదలే చూస్తున్నారేమో, కానీ ఆపదలు ఆదుకునే దేవుణ్ణి మనం చూడాలి. చెప్పలు కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా.
షద్రక మేషక అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేసినప్పుడు అరే దేవుడు ఉంటే రక్షించాలి కదా, దేవుడు ఉంటే రక్షించాలి కదా, ఈ సింహపు గుహలో ఏంటంటే ఈ అగ్నిగుండంలో పోకుండా దేవుడు కాపాడొచ్చు కదా, మనం అంతవరకే చూస్తాం. కానీ దేవుడు అగ్నిగుండంలో వాళ్ళు ఎలా కాపాడాలని ఆలోచిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆమె దుఃఖానికి కారణం ఏంటి, ఆమె విలాపానికి ప్రలాపానికి కారణం ఏంటంటే ఖాళీ సమాధిని చూసి కంగారు పడుతుంది తప్ప, అరే ఖాళీ అయిందంటే సమాధి యేసయ్య పునరుద్ధానుడే లేచాడు. చెప్పకూడదు మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మూడోదిగా పాపం ఈ మగ్దలిన మరియకి పెద్దగా వాక్యం తెలియదు అనుకుంటాను, వాక్యం తెలీదు, దేవుని శక్తి తెలీదు. అందుకొరకే అంటుంది ఎవరో యేసు ప్రభుని తీసుకెళ్ళిపోయారని తోటమాలిని అడుగుతుంది, నీవేమైనా తీసుకెళ్ళావా నా ప్రభుని? ఆయనే నిందిస్తుందండి, యేసు ప్రభు మీదే కేసు పెట్టిందనమాట. ప్రైజ్ లార్డ్. పోలీస్ స్టేషన్లో వెళ్ళి పోలీస్ దగ్గర ఒక ఆమె కేసు పెట్టిందంట. ఏంటండి, అయ్యా పోలీస్ కనబడట్లేదని కేసు పెట్టిందంట. అట్లా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తుందనమాట, నీవు నా ప్రభుని ఏమన్నా నువ్వు తీసుకెళ్ళావా చెప్పు, నా ప్రభు దేహాన్ని తీసుకెళ్ళావా చెప్పు అని యేసు ప్రభుని నిందిస్తుంది. కొంతమంది ఏంటంటే దేవుడి ద్వారా మేలు పొందుకొని దేవుడిని నిందిస్తుంటారు. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడిని నిందించే గుంపు ఒకటి ఉంటారండి. వాళ్ళ జీవితంలో జరిగే ప్రతిదానికి దేవుడి వల్ల ఇలా అయ్యాను, అనవసరంగా సేవకు వచ్చాను, అనవసరంగా భక్తిలోనికి దిగాను. దైవజనులు యేసన్న గారు చెప్తుంటారు కదండి, అనవసరం నేను ప్రభు నమ్ముకున్నాను, ఇంకా దేవుడు లేడు గీవుడు లేడు, ప్రార్థన లేదు కీర్తన లేదు, చర్చ లేదు గిర్చి లేదు అని చెప్పి యేసన్న గారికి చెప్పి ఇక చర్చ లేదు గిర్చి లేదు, ప్రార్థన లేదు, రేపు ఆదివారం నుండి నేను చర్చకి రాదలుచుకోవట్లేదు అని వచ్చేసి కొంతమంది నోరు అంతే కాదు, నోరో లేకపోతే మాట్లాడేస్తే యేసన్న గారు సరే మనం ఏం చేస్తాం, క్రైస్తవ్యం అనేది బలవంతం కాదు కదా, సరే బ్రదర్ అలాగే ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు, ఎందుకు ఇవన్నీ నాకు చెప్తుంటే ఇది ఆఖరి ప్రార్థన. ఏంటండి, ఏ ప్రార్థన అంటండి, ఇది చివరి ప్రార్థన. ఒక చిన్న ప్రార్థన చేసేసే నేను లోకంలోకి వెళ్ళిపోతాను, ఆల్రెడీ మందు సీసా తెచ్చిపెట్టి వచ్చాను ఇంటి దగ్గర, ప్రార్థన చేయించుకుని వెళ్ళి ఫుల్గా మందు దాగి మంచిగా ఏదైనా తెచ్చుకోవాలి, ఇప్పుడు వెళ్ళి మందు దాగి పడుకుంటాను. ఇక దేవుడు నీవు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు నా మీద, నువ్వు మరలా ఫోన్లు చేసి ఎప్పుడొత్తా అని అడిగేదాన్ని పెట్టుకోవద్దు. అయిపోయింది, ఇది చివరి రోజు, ఏదైనా మాట్లాడాలంటే ఈరోజు మాట్లాడేసుకో, ఏమన్నా నాకు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇచ్చేసే, వెళ్ళిపోదాం అనుకుంటే సరే వెళ్తే వెళ్ళు అని యేసన్న గారు అంటే వెళ్ళే ముందు ఎట్టు వెళ్తున్నా ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తావు, దేవుడు నీ జీవితంలో నీవు ప్రభులోనికి వచ్చిన ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు నీకు చేసిన మేళ్ళన్నిటిని తలంచుకొని ఒక థ్యాంక్ యూ చెప్పి ప్రభుకి, ఆ తర్వాత వెళ్ళిపో, నేను నీ జోలికి రాను, నేను రమ్మని కూడా నేను పిలువును అని యేసన్న గారు చెప్పారంట. అప్పుడు ఈయన వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని, ఇదిగో ప్రభువా, నాకు నీ మొహం కూడా చూడాలని అనిపించట్లేదు, కానీ నా యేసన్న ఉన్నాడుగా ఏం చేస్తాం, ఆయన చెప్పాడు కాబట్టి ప్రార్థన చేస్తాను, ఇదిగో నువ్వు చేసిన మేళ్ళన్నీ చెప్పమన్నాడని చెప్పడం మొదలెట్టాడంటండి. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అగ్ని ప్రమాదాలు, ఎన్నో రోడ్డు ప్రమాదాలు, వాటిలో ప్రభు కాపాడిన విధానం. ఒకప్పుడు పిచ్చి కుక్కలాగా బజార్లో తిరిగినవాడు, ఒకప్పుడు మందు తాగి కాలువ పక్కన పడుండేవాడు, ఒకప్పుడు మురికి బట్టలు వేసుకొని, ఒకప్పుడు చింపిరి జుట్టు వేసుకొని ఒక నీచమైన బ్రతుకు, ఒక రోత బ్రతుకు బ్రతికినవాడు అంట ఆయన. కానీ ఎప్పుడైతే ప్రభులోకి వచ్చాడో జీవితం మారిపోయింది, త్రాగుడు వ్యసనాలు తొలగిపోయినాయి, బ్రతుకు మారింది, సమాజంలో ఈరోజు విలువగా బ్రతుకుతున్నాడు, సమాజంలో తన కుటుంబాన్ని విలువగా చూసుకుంటున్నాడు, తన బిడ్డలు గొప్పవాళ్ళుగా మార్చబడ్డారు. ఎన్నో ప్రమాదాల్లో పడిపోయాడు, దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఒక పర్యాయం అయితే హాస్పిటల్కి వెళితే ఇక బ్రతకడని డాక్టర్లు చెప్పారంటండి ఆ ప్రమాదంలో, కానీ దైవ సేవకులు ప్రార్థన చేస్తే బ్రతికాడంటండి. ఇవన్నీ మాట్లాడి దేవునికి స్తోత్రాలు చెప్పి చివరికి ఏడవడం ప్రారంభించాడంట. అప్పుడు ఇలా అంటాడు, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు.
నా దేవా దేవా నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు నా దేవా దేవా నా దేవా దేవా విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం శ్రీకరుడానా శాలేము రాజా బ్రతికెద నీ కోసమే చావైనా లాభమే శ్రీకరుడానా బ్రతికెద నీ కోసమే చావైనా లాభమే యేసయ్యా యేసయ్యా గ్లోరీ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా దారి తొలగి తీరము చేర ఘోర సుడిగాలిలో దారి తొలగి తీరము చేర ఘోర సుడిగాలిలో నాయకుడానా ఆర్తధ్వని విని నావను నడిపించినావే తీరము చూపించినావే నాయకుడానా ఆర్తధ్వని విని నావను నడిపించినావే తీరము చూపించినావే యేసయ్యా యేసయ్యా గ్లోరీ గ్లోరీ యేసయ్యా 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 నా గ్లోరీ గ్లోరీ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా గ్లోరీ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా గ్లోరీ నేనెటు పోగలను దేవా ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు నా దేవా దేవా నా దేవా దేవా ఓ ఆ
యేసయ్యా నా యేసయ్యా 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 glory యేసయ్యా 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 నా యేసయ్యా 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 హల్లెలూయా 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 యేసయ్యా ఆమేన్ బ్రతికెదని కోసమే చావైనా లాభమే బ్రతికెదని కోసమే చావైనా లాభమే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఓ ఎన్నోసార్లు మనమే చావును వెతుక్కొని వెళ్ళాం. చావు మనల్ని వెతకలేదు కానీ మనమే చావును వెతుక్కుంటూ వెళ్ళాం. చావుకు దగ్గరగా వెళ్ళిపోయాం. అప్పుడు దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన నుండి మనల్ని జీవానికి దాటించాడు. చెప్పలు కూడా మంది గట్టి హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ రోజే చనిపోయి ఉంటే ఒక్కసారి ఆలోచించి చూడండి. నీవు చావును వెతుక్కుంటూ వెళ్ళావు కదా, మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళావు కదా. ఒక్క క్షణం నెత్తి మీద కిరోసిన్ కూడా పోసేసుకున్నాం. కిరోసిన్తో మొత్తం పెట్రోల్తో బాడీ ఎంత తడిచిపోయింది. అగ్గిపెట్టి కూడా చేతిలో ఉంది. అగ్గిపెట్టి వెలిగించడానికి ఎంత టైం అండి? అగ్గిపెట్టి వెలిగించడానికి ఎంతసేపు? ఆ రోజు కానీ ఆ అగ్గిపెట్టి కానీ వెలిగించుంటే తగలపడి మాంసపు ముద్దగా మారిపోవలసింది. అయ్యో పాపం ఏమైందో, ఎందుకు ఇలా చేసుకోవాలనుకున్నాడో అని 4 రోజులు మాట్లాడుకునేవాళ్ళు. ప్రేమ గల వాళ్ళు 10 రోజులు ఏడ్చేవాళ్ళు, సమాధి చేసేవాళ్ళు, ఓ పట్టం ఒకటి పెట్టేవాళ్ళు, దండేసేవాళ్ళు. 11 రోజుకి అందరూ వచ్చి భోంచేసుకొని చేసుకొని ఏం కాదులే అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ తర్వాత ఆ ఫోటోకు బూజు పడుతుంది ఏంటండి, దానికి దండేసే విషయాలు కూడా మర్చిపోతారు. సాధారణంగా జరిగే విషయాలు ఇవి. ఒక్క క్షణం ఆగుంటే ప్రాణం గాల్లో కలిసిపోయేది, ఆత్మ నరకానికి వెళ్ళిపోయేది. ఆ క్షణంలో ప్రభు ఎవరినో పంపించి ఆ క్షణంలో వచ్చి ఆ మరణం నుండి దేవుడు నిన్ను జీవానికి దాటించాడు. చెప్పట్లు కూడా మందరు గట్టిగా. ఇవన్నీ అనుకోవాలండి. నేనైతే అనుకుంటాను, ఇవన్నీ తలంచుకుంటాను. నేను ఇవన్నీ తలంచుకున్నప్పుడు మనకు గర్వపు మాటలు, అహంకారపు మాటలు రావు. ఈరోజు మనకున్న స్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి మన అహంకారంగా ఒకవేళ మాట్లాడతామేమో. ఏంటి మన గతం, ఏంటి మన స్థితి, ఏంటి, ఎక్కడున్నాం, ఏ పెంట కుప్ప మీద పడున్నాం. దేవుడు మనల్ని ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? పెద్ద జ్ఞానవంతుల సభలో నుండి నన్ను ఏమైనా తీసుకొచ్చాడా దేవుడు? మిమ్మల్ని ఏమైనా తీసుకొచ్చాడా? ఏ స్థితి నుండి వచ్చావు? ఏ పెంట కుప్ప మీద పడున్నావు? నిన్ను ఎవరు గుర్తించారు? ఎవరు గమనించారు? ఎవరు పలకరించారు? ఎవరు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు? నీ రక్త సంబంధికులు, నీ బంధువులందరూ కూడా నిన్ను చిచ్చి, నీది కూడా ఒక బతికి నన్ను చేదరించుకున్న బ్రతుకు అని ప్రభు పిలిచాడు. ప్రభు ప్రేమించాడు, మనల్ని హక్కున చేర్చుకున్నాడు. ఇవన్నీ తలంచుకోవాలండి. మనం తలంచుకున్నప్పుడు దేవుని కృపకు మనం
దూరం. దేవుని ఎలా నిందిస్తావురా బాబు, ఎలా నిందిస్తావు? ప్రైజ్ ది లార్డ్. సమాధి ఖాళీగా కనిపించింది అంతే, మనంతటా మనం అనుకోవడమేనా? ఇంకా అసలు ఏం జరుగుంటుంది? మనం ఒకటి ఫిక్స్ అవుతామండి అంతే. ఇక మనం మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతాం ఇంక అంతే. ఇక ఓ టైలర్ షాప్ ఉందండి, అక్కడ ఒకడు జర్రని బైక్ వేసుకొని వచ్చాడు. టైలర్ షాప్ ఉంది, స్పీడ్గా ఒక బైక్ వేసుకొచ్చి అక్కడ బండి ఆపాడు. బండి ఆపి, బ్రో ఏంటి అని అడిగారు. రేపిచ్చేస్తానన్నాడు. రేపిచ్చేస్తానన్నాడు. ఏంటది చెప్పండి? మన మైండ్ పనిచేస్తుంది కదండి. టైలర్ షాప్ అది. ఒకడు బైక్ వేసుకొచ్చి షాప్ ముందు ఆపాడు, నీ పక్కనే ఉన్నావు అక్కడ. బ్రో ఏంటి ఎప్పుడు అని అన్నాడు. రేపు ఇచ్చేస్తానన్నాడు. ఆయన ఏం అడిగినట్టు, ఆయన ఏమి ఇస్తానన్నట్టు? మీరు చెప్పండి చూద్దాం. చెప్పరే? చెప్పాలి చెప్పాలి. డ్రెస్ అని మనకు తెలుసా? అంటే మనం అంచనా వేసేస్తాం. వాడు ఏది అడిగాడో మనకు తెలీదు, వాళ్ళిద్దరికి తెలుసు ఆ విషయం. ఏదో అడుగు డ్రెస్ అని ఎందుకు అనుకోవాలి చెప్పండి? టైలర్ షాప్ అనంత మాత్రం డ్రెస్ అని అనుకోవాలా? రేపు ఇస్తానంత మాత్రానికి డ్రెస్ అని అనుకోవాలా? ఏదైనా అయి ఉండొచ్చు కదా. అంటే మనం అంచనా వేసేస్తాం అంతే. సమాధి ఖాళీగా ఉంటే ఎవరో తీసుకెళ్లారని ఎందుకు అనుకోవాలి? ఈమె పాటికి ఈమె ఊహించేసుకొని అయ్యా ఎక్కడ పెట్టావు ఆయన దేహాన్ని, ఆయన నిందిస్తావేంటి, అక్కడ ఏం జరిగింది? కాబట్టి మన కంటి చూపును బట్టి, మనం చూస్తున్న దాన్ని బట్టి మనం ఎప్పటికీ తీర్పు తీర్చకూడదు, ఒక అంచనానికి రాకూడదు. మనం పూర్తిగా పరిశీలించి, ఆలోచించి, నిదానించి వాస్తవాన్ని తెలుసుకోవాలి మనం. ఆమెను చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నిదానంగా వాస్తవం తెలుసుకుందామని చెప్పండి. నిదానంగా వాస్తవం తెలుసుకుందాం, తొందరపడి మాట్లాడేయద్దు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏం జరిగిందో, అక్కడ కాన్వర్సేషన్ ఏంటో, ఆ సంభాషణ ఏంటో, ఏం మాట్లాడుకో మనకు తెలియదు కదండి. ఇక టైలర్ షాప్ అంటే ఇక బట్టలేనాక టైలర్కి ఆకలి ఉండదా, తిండి ఉండదా, కళ్ళు ఉండదా, జుట్టు ఉండదా? మనిషి కాదా? టైలర్ షాప్ దగ్గర ఒకడు వచ్చి అడిగితే ఇక బట్టల కోసమే వచ్చి ఉంటాడనా? ఇట్లా ఇద్దరు నిలబడి మాట్లాడుతున్నారు. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లడు రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నారు. వెంటనే మనం వేరే రకంగా మాట్లాడుకో. మేబీ వాళ్ళు అన్న చెల్లి అయి ఉండొచ్చు, వాళ్ళ అన్న చెల్లెలు అయి ఉండొచ్చు, బైక్ ఏదో ప్రాబ్లం అయి ఉండొచ్చు, అక్కడ నిలబడి ఉండొచ్చు, బైక్ ఏదో బాగా చేసి ఉండొచ్చు. వెంటనే మనం అనేస్తే ఎట్లా? అంతే కదండి. మనకు తెలిసింది ఇదే. ఇంకా ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లడు నిలబడి మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా మాట్లాడేశారు అనుకోండి. అక్కడ ఏంటి అసలు, వాళ్ళు ఎందుకు నిలబడ్డారు ఆలోచించలేరు. సమాధి ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నంత మాత్రం ఎవరైనా తీసుకెళ్ళిపోయినట్టేనా ఆయన బాడీ? ఎవరు తీసుకెళ్లారు? అయ్యా నీవే తీసుకెళ్ళావేమో బాబు, ఈ బాబు ఇచ్చే, ఆయన దేహాన్ని నాకు ఇచ్చే. నీ పిచ్చిదానిలాగా మాట్లాడుతుంది. అసలు వాక్యం తెలీదా? లేఖనాలు తెలీదా? ఇంతకాలం చేసిన సేవ ఏంటి, వెంబడించిన విధానం ఏంటి, ఇదేనా మీరు తెలుసుకునేది? ప్రైజ్ ది లార్డ్. అండ్ అంటది ఆయన ఎక్కడుందో చెప్పి నేనే మోసుకెళ్తానంటది. అంటే నేనే సాల్వ్ చేసేస్తానని. పెద్ద పరాక్రమశాలి మరి ఇక్కడ. నేనే ఎట మోసుకెళ్తావు? ఎటో మోసుకుపోతానులే అంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు. చాలాసార్లు మన జీవితంలో ఇలాగే ఉంటుందండి. అర్థం బర్థం లేని సంభాషణ, అర్థం బర్థం లేని మాటలు. ఎలా మోసుకెళ్తాం మనం? ప్రభు నేను ఎలా సాల్వ్ చేస్తానయ్యా? నువ్వు సాల్వ్ చేయాలి నా ప్రాబ్లం. చెప్పలు కూడా మొదలు గట్టిగా నీ సమస్య నువ్వు సాల్వ్ చేసుకుంటావా? మన విన్నపాలు, మన ప్రార్థన అన్నీ ఆయన చేతికి సమర్పించి మనం ఆయన స్తుతిస్తూ కూర్చోవాలంతే. ఆయన సాల్వ్ చేయాలంతే. మనం సాల్వ్ చేయవలసిన పరిస్థితి వస్తే ఆయన మనల్ని బలపరచాలి. నన్ను బలపరచువానేందు నేను సమస్తం చేయగలను. నేను చేస్తానన్నా, నన్ను బలపరిచే సమస్తాన్ని చేస్తాను. నేను అది, నేను ఇది, నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను. ఎవరు మనం? మన స్థితి ఏంటి, మన స్థాయి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన బలం ఏంటి, మన జ్ఞానం ఏంటి? ఎక్కడుందో చెప్పే నేను ఎట మోసుకెళ్తావమ్మా నువ్వు? పిచ్చిదాన్ని ఎట మోసుకుపోతావు? నీకెందుకు కానీ? ఎక్కడ దాచావు చెప్పు. ఆయన బాడీ ఎక్కడ దాచావు చెప్పు. సమాధి ఖాళీ అయింది. పిచ్చిదానా, ఆయన సమాధిలో లేడు, పునరుద్ధారుడై లేచాడు. చప్పట్లు కొడతాం అందరు గట్టిగా. ఈరోజు చాలామంది స్థితి
ఈ మగ్దలిన మరియ కండిషన్లోనే చాలామంది భక్తి చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు ఊహించేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళు ఊహించేసుకొని. ఆమేన్. ఏదో చిన్న సమస్య. ఏది విశ్వాసం, ఏది నమ్మకం, ఏది? ఒక షిప్లో ప్రయాణం చేస్తున్నారు. సడన్గా తుఫాన్ వచ్చేసింది, ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. ఒక ముసలిది మాత్రం చక్కగా కూర్చొని హ్యాపీగా కూర్చొని ఉందండి అక్కడ. అందరూ అంటారు, ఏమ్మా అందరూ కంగారు పడుతున్నారు, నీకేం కంగారు లేదా? అది షిప్ మునిగిపోతుందంట, అందరూ చచ్చిపోతారంట. అంటే ఆమంటది, సరే షిప్ మునిగిపోతే ఏంటంట ఇప్పుడు అంటది. మునిగిపోతారు ముసలి, చచ్చిపోతారంటే చచ్చిపోతే ఏంటంట? ముసలమ్మ నీకు ప్రాణం మీద తీపి లేదంట. ఆమంటది, నాకు ఇద్దరు కుమార్తెలు. నా పెద్ద కుమార్తె అనారోగ్యాన పడి చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది బాబు. ఆ రెండో కుమార్తె అమెరికాలో ఉంది. అమెరికాలో ఉన్న అమ్మాయిని చూడడానికి నేను ఇప్పుడు షిప్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. చిన్న కుమార్తె అమెరికాలో ఉంటుంది, పెద్ద కుమార్తె దేవుడి దగ్గర ఉంటుంది. షిప్ మునిగిపోయి నేను చచ్చిపోయాను అనుకో, నా పెద్ద కూతురు దగ్గరికి వెళ్తాను. బ్రతికి బట్టగట్టాను అనుకో, చిన్న కూతురు దగ్గరికి వెళ్తాను. భయం ఎందుకు? ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాను, అక్కడ మా పెద్దమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి చాలా కాలమైంది కదా, ఇలా ఆమెని చూస్తాను. ఇలా చచ్చిపోతే బతికాను అనుకో, చిన్న కూతురు నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంది. సో వెళ్ళి చిన్న కుమార్తెని వెళ్ళి పలకరించుకుంటాను. ఎందుకయ్యా కంగారు ఎందుకు? బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతాం, చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాం. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం, ఇదే విశ్వాసపు జీవితం, ఇదే క్రైస్తవ జీవితం. ఖాళీ సమాధిని చూసుకుని ఏమో అయిపోయింది, చిన్న గడ్డ వచ్చింది అనుకో, అది క్యాన్సర్ నీవు చెప్పేస్తే ఎట్లా? ఇంకా డాక్టర్లు అందరూ ఉండేది ఎందుకు చెప్పు? డాక్టర్లు అనేవాళ్ళు ఉన్నారు కదా, వైద్య శాస్త్రం టెస్ట్ చేయని వాళ్ళు చేయకముందే, అయ్యా ఇది క్యాన్సర్ గడ్డలాగా చూడు, క్యాన్సర్. అమ్మా నీవు చెప్తే ఎట్లమ్మా? ముక్క తీయాలి. కుక్కలాగా అరుస్తావేంటి? ముక్క తీయాలిగా, పైకి పంపించాలి కదంటే ఇది క్యాన్సర్ గడ్డ అయి ఉంటుంది, ఇప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేయమంటారు. ముందు టెస్ట్ చేయని. వాళ్ళకి వాళ్ళే రోగాల గురించి ఊహించేసుకుంటారు, వాళ్ళే ఏంటంటే బంధాల గురించి ఊహించేసుకుంటారు, వాళ్ళే అక్రమ సంబంధాల గురించి ఊహించేసుకుంటారు, వాళ్ళే ఏదేదో ఊహించుకొని నేనే సాల్వ్ చేస్తాను, నేనే సరి చేస్తాను, నేనేదో చేస్తాను. ఇది మంచిది కాదు. తోటమాలి సాక్షాత్ ప్రభు తన ఎదుట నిలబడి ఉంటే ఎవరికైనా కనపడ్డాడండి. అప్పటి వరకు ఫస్ట్ కనిపించింది ఎవరికి చెప్పాలి? యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత ముందు కనిపించింది ఎవరికి చెప్పరే? మగ్దలిన మరియకే కదా. ముందు నేను సజీవుడై లేచాను, ఈ వార్త వెళ్ళి సహోదరులకి చెప్పు అని ముందు ఆ వార్తను చెప్పింది ఎవరికి? మగ్దలిన మరియకి. అంత శ్రేష్టమైన మాటలు చెప్పడానికి నీ దగ్గరికి వస్తే నీవు ఖాళీ సమాధిని చూసుకొని ఊహించేసుకుని ఆయన మీద ఫిర్యాదు వేసి ఆయన్ని నిందించి నీ అంతటి నీవు అనేసుకొని ఆ తర్వాత నేనే సాల్వ్ చేస్తాను, నేను మోసుకెళ్తానంటే మన వల్ల ఏమీ కాదండి. ఒక్క చీపురు పుల్లని తీసి ఇక్కడ తీసుకుంటే అక్కడ వేయాలని దేవుడు మనల్ని బలపరిస్తేనే జరుగుతుంది అది. ఆమేన్. మీరు అనుకుంటే వచ్చారని నేను అనుకోవట్లా. దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. వచ్చేటప్పుడు ఎంతమందికి ఎన్ని ప్రమాదాలు అయి రాకుండానే పోయి ఉంటారో చెప్పండి. మీరందరూ ఇక్కడికి వచ్చారంటే ప్రభు తీసుకొచ్చారు. కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే అది ఆయన కృప వలన, ఆయన దయ వలన. నేను నిమిత్త మాత్రపు వాడినే ప్రభు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నేను కేవలం నిమిత్త మాత్రపు వాడిని, నువ్వు మమ్మల్ని నిలబెట్టి వాడుకుంటున్నావు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మన కేవలం నిమిత్త మాత్రపు వాడిని. దాన్ని గుర్తించి గ్రహించి జీవిద్దాం. ఆమె ఆయన పునరుద్ధానాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన పునరుద్ధానపు బలమేంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఈ అలజడి, ఈ ఏడుపు, ఈ కన్నీళ్ళు, ఈ ఖాళీ సమాధిని చూసి ఊహించుకునేది ఏమీ ఉండదండి. ఒక నిశ్చలమైన స్థితి, ఒక నెమ్మదితో కూడిన ఒక స్థితి దేవుని బిడ్డల్లో ఉంటుంది. ఆమెను చెప్పినది గట్టిగా. ఆ తర్వాత ఆయన పునరుద్ధానపు శక్తిని వాళ్ళు తెలుసుకున్నారు. పేతురు తెలుసుకున్నాడు, యోహాన్ తెలుసుకున్నాడు, ఆ తర్వాత పౌలు గారు తెలుసుకున్నాడు, మగ్దలిన మరియ తెలుసుకునింది. ప్రియులారా, ఆ తర్వాత చరిత్ర మనం చదువుకుంటూ ధ్యానిస్తూ వస్తే ఎంత ఒక నిమ్మళమైన లైఫ్ అండి వాళ్ళది. పేతురు, నేను ఉదయాన్ని కూడా మీకు చెప్పాను, పేతురు ఆయన తీసుకెళ్ళి చెరసాల పడేసిన హాయిగా పడుకొని నిద్రపోయాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇక్కడ మీరు పడుకొని నిద్రపోయిన హాయిగా, ఆల్రెడీ కొంతమంది నిద్రపోతున్నారు, అది వేరే విషయం అనుకోండి. ఆల్రెడీ అది వేరే విషయం.
మరి ఏ చోటున ఒక ప్రశాంతమైన స్థితిని కాపాడుకోవాలి. ఆమేన్. అలజడి, పోరాటాలు ఇవన్నీ ఉన్నాయంటే నీకు ఇంకా ఆ పునరుద్ధానపు శక్తి తెలియలే. జబ్బు వచ్చిందా, రోగం వచ్చిందా, కాపాడండి, సెలైన్లు ఎక్కించండి అని ఎడవలసిన అవసరం లేదు. ఓకే, ప్రభు బ్రతికిస్తే ప్రభు కోసం బతుకుతాం. ఎప్పుడో పోవాల్సిన ప్రాణం ఇది, ప్రభు బ్రతికించాడు. నా మటుకైతే అదే అనుకుంటానండి. తల్లి గర్భంలో ఉండగానే గర్భంలో ఉండగానే పోయింది ప్రాణం. ఆ రోజే లేదు లైఫ్. మరి నేను బ్రతుకుతున్న ఈ జీవితకాలం అంతా దేవుడు నాకు ఇచ్చిన ప్రాణభిక్ష ఆయన ఇచ్చాడు, నేను బతుకుతున్నాను అంతకే. ఇప్పుడు దీన్ని కాపాడుకోవాలని ఆరాటపడాల్సిన అవసరం, ఎందుకంటే ఈ ప్రాణం ప్రభుది, ఈ జీవితం అయింది, ఈ బ్రతుకు అయింది, బ్రతికిచ్చాడు. ఆయుష్ ఇచ్చి నడిపిస్తానంటే ఆయన ఇష్టం. చాలేరా అంటే ఓకే, సంతోషం, ప్రైజ్ లార్డ్. ఇన్నాళ్ళు బతికే ఇంకెన్నాళ్ళు బతుకుతలేరా అని ప్రభు పిలిస్తే ఓకే, థ్యాంక్ యూ ప్రభు, అందుకని భాగ్యం ఏమని చెప్పండి. ఆమేన్. మధ్యలో ఎన్నిసార్లు చావాలని నేను ప్రయత్నించాను, ఎన్ని ప్రయత్నాలు చేశాను. ప్రతి ప్రయత్నాల నుండి దేవుడు నన్ను విడిపించుకుంటూ వచ్చాడు, తప్పించుకుంటూ వచ్చాడు. నా ప్రయత్నాలన్నింటిలో, ఆయన చావాలనుకున్న ప్రయత్నాలన్నింటిని దేవుడు తప్పించి నన్ను బ్రతికిస్తూ వచ్చాడు. అండ్ సాతానుగాడు ఎన్నోసారి నన్ను మింగేయాలని చూశాడు. సాతానుగాడు ఎన్నోసార్లు నన్ను చంపేయాలని చూశాడు, మింగేయాలని చూశాడు, నన్ను లేకుండా భూమి మీద లేకుండా చెల్లి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో ప్రమాదాలు తెచ్చాడు, ఎన్నెన్నో ప్రమాదాలు. వాటన్నిటి నుండి నన్ను నేను కాపాడుకోలేదండి, నా ప్రభువే కాపాడుతూ వచ్చాడు. కను పాప వాళ్ళ ప్రభువే కాపాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈ జీవితం ప్రభుది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మీరు చెప్పగలుగుతారా నా జీవితం ప్రభుదే అని చెప్పగలుగుతారా? చెప్పండి చూద్దాం. యేసయ్యా ఈ జీవితం నీదే ప్రభు. చెప్పలేరు కొంతమంది, ఎందుకంటే జీవితాలు వాళ్ళు వీళ్ళకి పంచాలనుకున్నారో మనకు తెలీదు. ఈ జీవితం నీదే ప్రభు, బ్రతుకుటూ నీ కోసమే తండ్రి, చావైనా నాకు లాభమే. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరచుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి. పరిశుద్ధుడా యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఈరోజు ఉదయకాలం మొదలుకొని అయ్యా యొక్క రాత్రికాల సమయం వరకు అయ్యా మీ సన్నిధిలో గడపడానికి నువ్వు చూపిన కృప కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు మాతో కూడా ఉన్నందుకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరి నీవు పునరుత్థానం చెందావని అయ్యా సర్వలోకము అయ్యా నీ సన్నిధానములో చేరి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధులందరితో మేము కూడా చేరి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు ప్రభా. నీకు స్తోత్రములు. ఆనాడు మగ్దలేనే మరియాకు ప్రభా నీవు మొదటిగా పునరుత్థానుడవై ఆమెకు దర్శించావు తండ్రి, అందుకొరకు స్తోత్రం. మరియా అయితే అయ్యా నీవెవరో గుర్తెరగలేకపోయింది. తోటమాలి అనుకొని నీవాయనను ఎత్తుకొని పోతే నాతో చెప్పుము అని అడిగింది ప్రభా. కానీ నీవు ఆమెను గుర్తెరిగి ఆమెను పిలిచి ఆమెను ఆదరించి పునరుద్ధానము కొరకు సాక్షిగా ఉండమని ఆమెకు నువ్వు సెలవిచ్చావు ప్రభా. మేము కూడా మా జీవితంలో అనేక మార్లు ప్రభా నిన్ను మేము గుర్తించలేని పరిస్థితిలో మేము ఉంటున్నాం ప్రభా. నీవు ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు నన్ను సిలువ వేసి చంపెదరు, 3వ దినమున నేను లేచెదనని నువ్వు సెలవిచ్చినప్పటికీ ఆ లేఖనంలో ఉన్న శక్తిని వారు ఎరుగకపోయినారు ప్రభా. వారి కన్నులు ముయ్యబడిపోయినాయి తండ్రి. మేము కూడా అనేక పరిస్థితుల్లో నిన్ను గుర్తించలేని పరిస్థితిలో మేము దిగజారిపోయి ఉన్నామేమో, దయతో క్షమించండి. అయినప్పటికీ మగ్దలేనే మరియను నువ్వు దర్శించి ఆమెని ప్రేమించి ఆమెతో మాట్లాడి పునరుద్ధానమునకు సాక్షిగా నిలబెట్టి ఆమెని వాడుకున్నావు ప్రభా. మమ్మల్ని కూడా బలపరిచి కృపనిచ్చి నీ పరిచర్యలో వాడుకున్నామని మేము ప్రార్థన చేస్తున్నాం. పౌలు సెలవిచ్చినట్లుగా ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని మరణ విషయములో ఆయనతో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నానని పౌలు సెలవిచ్చినట్లుగా ప్రభా నీ పునరుద్ధాన బలమును మాలో ఒక్కొక్కరికి మీరు దయచేయండి ప్రభా. ఈ బలము చాలదు తండ్రి, ఈ శక్తి చాలదు నాయన, పైనుండి వచ్చు ఆత్మశక్తితో మమ్మలను నింపండి. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మాలో నివాసము చేయనట్లుగా ప్రభా కృప చూపండి. ఆ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం పౌలు సమస్తమును ఏ రీతిగా నష్టపరుచుకున్నాడో మా జీవితాల్లో కూడా మేము తండ్రి లోకమును దాని ఆశలు గతించిపోతాయి కనుక వాటిని విడిచిపెట్టి
పౌలు వలె ఈ లోకమును పెంటగా ఎంచుకుని ఆ పునరుద్ధాన బలమును పొందుకొని పునరుద్ధానమునకు సాక్షులుగా మేము జీవించినట్లుగా మీరు మాకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయములో తండ్రి యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి నిమిత్తమై నీకు స్తోత్రం. ఎంతో ఆశతో మీ సన్నిధానమునకు వచ్చారు ప్రభువా. నీ మేలులతో వారిని తృప్తిపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మగ్ధలేనే మరియవలే నిన్ను పూర్ణ హృదయముతో వెతికి నీ ప్రత్యక్షతను మేము అనుభవించుటకు మీరు మా కృప చూపండి. పౌలు వలె నీ పునరుద్ధాన బలమును ఎరగాలన్న అటువంటి ఆసక్తిని మాకు దయచేయండి. వాక్యం చెప్పిన మీ యొక్క దీన సేవకుని కూడా బలపరిచి కృపనిచ్చి పగలు రాత్రిను వాడుకున్నందుకు నీకు స్తోత్రములు. అలాగే రేపు జరిగే అయ్యా ప్రత్యేక ప్రార్థనా కూటాన్ని కూడా ఆశీర్వదించమని, వెళ్తున్న బిడ్డలతో మీరు తోడుగా ఉండి నడిపించమని, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన ప్రభువా, ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కొడి పరిశుద్ధులకును ఈ పునరుద్ధాన పండుగలో పాల్గొన్న ప్రతి వారికి, వాక్యాన్ని విన్న ప్రతి వారికి, లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించిన వారికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హ్యాపీ ఈస్టర్.